అసలు విష్ణువు తలను ఎవరు నరికివేశారంటే, ఒకసారి 10,000 సంవత్సరాల యుద్ధం తర్వాత అలసిపోయిన విష్ణువు తన తలని విల్లుపై ఉంచి నిద్రపోయాడు. ఇంతలో దేవతలందరూ ఒక గొప్ప యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. యాగం కోసం అన్ని దేవతలు వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణువు అక్కడ లేడు. ఇది చూసిన దేవతలందరూ విష్ణువు విల్లుపై నిద్రిస్తున్న చోటుకు వెళ్ళారు. దేవతలు అతన్ని ఎలా మేల్కొల్పాలో ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుని మేల్కొల్పడానికి చెదపురుగులను సృష్టించాడు. ఈ చెదపురుగులు నెమ్మదిగా విల్లును తినడం ప్రారంభించాయి. అకస్మాత్తుగా విల్లు తీగ విరిగి విష్ణు తల సముద్రంలో పడిపోయింది. భగవంతుని తలలేని శరీరాన్ని చూసి దేవతలందరూ భయభ్రాంతులయ్యారు మరియు ఏమి చేయాలో ఆలోచించారు. అప్పుడు బ్రహ్మ వేదాలను దుర్గాదేవిని స్తుతించమని ఆజ్ఞాపించాడు. దేవతలు బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించి వేదాల స్తుతులు పాడడం ప్రారంభించారు. వారి స్తుతితో దుర్గాదేవి ఆకాశంలో కనిపించి గుర్రం అయిన హయగ్రీవుడి తలని విష్ణువు తలపై ఉంచమని దేవతలకు చెప్పింది. తన తల్లి నుండి ఆజ్ఞ అందుకున్న బృహస్పతి ఒక గుర్రపు తలను నరికి విష్ణువు శరీరంపై ఉంచాడు.